బడ్జెట్ లో ఎంత అన్యాయం జరిగింది. జూబ్లీస్ బై ఎలక్షన్ లో మీకు డిపాజిట్ రాలే, ఇవాళ మొత్తం మున్సిపాలిటీలో మీవే అన్నారు కదా. ఇవాళ సెకండ్ పొజిషన్ కోసం బీజేపీ బీఆర్ఎస్ కొట్లాడుతుంది. వాళ్ళు మా కాంపిటీషన్ కానే కాదు ఎవరు కూడా. వాళ్ళ ప్రత్యామ్నాయం లేదు తెలంగాణ. నిజంగా ప్రత్యామ్నాయం ఉంటే వాళ్ళు ఎంత గెలవాలండి? ఇవాళ వాళ్ళకి వచ్చే సీట్లను 10 ఏళ్ళు మరి మీరే పరిపాలించారు కదా. 10 ఏళ్ళు తెలంగాణ, అసలు టీఆర్ఎస్ అంటేనే తెలంగాణ అన్నారు. మరి వాళ్ళు ఎక్కడ అడ్రస్ లేకుండా పోయి కదా. కేసీఆర్ పోయి ఫామ్ హౌస్ లో కాకుండా ఇల్లో గిల్లో ప్రజలు చెప్తారు. అదే చెప్తున్నా, ప్రతిపక్ష నాయకుడు గెలిపిస్తేనే అసెంబ్లీకి రానిటువంటి వ్యక్తి కేసీఆర్. రేపు బీఆర్ఎస్ పార్టీ మంది స్పష్టంగా ఇవాళ ఎలక్షన్ కమిషన్ వచ్చి కలిసిండ్రు. 14 మంది అటు సిపిఐ బీఆర్ఎస్ కేతనపల్లి నుంచి ఎలక్షన్ కమిషన్ వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. స్పష్టమైన మెజారిటీ ఉంది. 7 మాత్రమే కాంగ్రెస్ కున్నారు. ఒక ఇండిపెండెంట్ వాళ్ళు చేర్చుకున్న 8. 2 మంత్రి గారు, ఆయన కుమారులు ఎంపీ, 2 ఆ కుటుంబం. ఒక కుటుంబంలో మా కుమారుడు ఎంపీ, ఆయన మంత్రి గారు, ఆ 2 కూడా ఓట్లు ఎక్సఫిషియో కలుపుకున్న 10 మంది. అక్కడ మొదటిసారి ఎన్నిక వాయిదా వేస్తారు, రెండోసారి ఎన్నిక వాయిదా వేస్తారు. ఈ రకమైన దుర్మార్గం చేస్తారు. ఎందుకు వాయిదా వేసిండ్రని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారు. ఎందుకు వాయిదా వేసిండ్రు? వాళ్లే రాళ్ళు వేసుకొని వాళ్ళే బాల్కా సుమన్ గారిని అరెస్ట్ చేస్తారు. బాల్కా సుమన్ గారి అరెస్ట్ బాల్కా సుమన్ గారి నేను మాట్లాడడం ఒక్క నిమిషం జయరాం గారు, మొత్తం ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు, ఈ పొత్తులు చిత్తులు ఇవన్నీ పక్కన పెడితే ఒక్క సంతోషకరమైనటువంటి వార్త, మున్సిపల్ ఎన్నికల్లో 61% పైగా బీసీలు అయితే స్థానాలు గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్. దీని మీద మీ కామెంట్ ఏంటి జయరాం గారు? మనం ఇంత ముందు గతంలో కూడా మాట్లాడుకున్నాం, మున్సిపల్ ఎన్నికల్లో ఈ స్థాయిలో అంటే జనరల్ స్థానాల్లో కూడా బీసీలు పెద్ద సంఖ్యలో గెలుచుకున్నటువంటి సిచ్యువేషన్ కదా, ఏం చెప్తారు? గెలుచుకున్న వాటిలో అత్యధికంగా ఇండిపెండెంట్లు కూడా ఉన్నారు. అది కూడా మనం రెస్పెక్ట్ చేయాలి. సో ఇండిపెండెన్స్ కూడా అంటే బీసీ సమాజానికి డిఫరెంట్ గా ఇప్పుడు అధికారం కావాలనే ఆలోచన రావడం అభినందించాల్సిన విషయం. ఇలా డౌట్ ఏం లేదు. నాకు బీసీ సమాజం లోపల అధికారం రావాలని కోరుకునే వ్యక్తులలో నేను ముందుంటాను. సో డిఫరెంట్ గా అది ఆ ఆలోచన రావడం కాదు. ఆలోచన వస్తే వాళ్ళు చేసే మొట్టమొదటి పని ఏంటంటే ఎస్సీలతోని ఎస్టీలతోని మమేకం కావడానికి సిద్ధపడతారు. ఆ ఓసీల దగ్గర పోయి బానిస బతకడం అవసరమా, లేకపోతే సమానంగా మన కింది కులాలను గౌరవించడం అవసరమా అనేది చాలా కీలకమైంది. అది ఉండాలి కూడా, రావాలని కోరుకుంటున్నాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నిజానికి కూడా బీసీ సమాజంలో ఈరోజు నిజంగా మీరు బీసీ సమాజానికి కనుక మీరు ఇవ్వాల్సిన టికెట్ ఇచ్చినట్టు అయితే ఈరోజు స్టోరీ డిఫరెంట్ గా ఉంటుంది, చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే డిఫరెంట్ గా ఇవ్వరు. ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ ఇవ్వడానికి సిద్ధంగా లేదు. ఎందుకు అంటే మనం పెడితే తినాలి తప్పితే రేపు మనకు ఆలోచన చెప్పే విధానము వాళ్ళ దగ్గరకు పోయి పనిచేయాలి అన్నదాన్ని ఒక అహంకారంతో కూడుకున్న ఆలోచన మన రాష్ట్రంలో జరుగుతుంది. మన దగ్గర కులాలు లేకపోయి ఉండొచ్చు కానీ అహంకారం బల్పు మాత్రం మస్తుగా ఉంది. ఒకవైపు గత ప్రభుత్వం లోపల వెలమ కులాన్ని కంట్రోల్ చేయలేకపోయాం, ఇప్పుడు రెడ్డి కులాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాం. సో ఈరోజు ఒక రెడ్డి అహంకారంతోనే ఎవడు బట్టినా మీకు ఓంగాడు కొంచెం మొదలుకుంటే ఏ ఆఫీసులో పోయినా కూడా అహంకారం కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అంటే దీన్ని మనము వెనక్కి నెట్టేయాలంటే బీసీలకు ప్రయారిటీ ఇవ్వాల్సిన పని లేదు. బీసీలు ఎన్నుకుంటే చాలు. బీసీలను ఎస్సీలను కలిపి ఎస్టీలు కలిపి ముగ్గురు ఒకటై ప్రజల్లోకి పోయి అధికారంలోకి రావాలని కోరుకోవడం లోపల ఇది అతిశయోక్తి కాదు, రాదు అనేది పెద్ద కన్ఫ్యూజన్ కూడా ఏం లేదు. అంటే కలిసి పని చేసేదానికి ఉంటుంది. ఇంకోటి, ఈ మధ్య కాలం లోపల రేవంత్ రెడ్డి మీకు సర్వే చేసిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ సర్వే చేసిన తర్వాత 56% మన రాష్ట్రంలో బీసీలు ఉన్నారని వాళ్ళు, సరే నేను దాన్ని గౌరవిస్తున్నాను, తేల్చిన తర్వాత 42% వాళ్ళని మేము ప్రయారిటీగా తీసుకుంటాం. ఎక్కడ తీసుకున్నారు? ఎక్కడ తీసుకున్నారా మీరు? అంటే అది మనం అంటే ఇండిపెండెంట్ కూడా ఈరోజు అత్యధికంగా బీసీలు, అదే
నేను పదే చెప్పేది ఏంటంటే ఇండిపెండెన్స్ కూడా బీసీలు మీరు టికెట్లు ఇవ్వకుండా గెలిచిండ్రు అంటే ఒకసారి అర్థం చేసుకోవాలి. ఇది ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సింది పాలకులు ప్రతిపక్షాలు కాదు, బీసీలు ఎస్సీలు ఎస్టీలు అర్థం చేసుకోవాలి, బహుజనులు అర్థం చేసుకోవాలి. అధికారం వైపు అడుగులేద్దాం, అధికారం వైపు వెళ్దాం, అధికారం వైపు ప్రయాణం చేద్దాం. మీకు నేను ఒక మాట చెప్తానండి. ఒక మహోన్నతమైన వ్యక్తి ఒక మాట చెప్పారు. ఆయన పేరు చెప్తే బాగుండదు కాబట్టి నేను చెప్పాల్సుకుని చెప్తాను అవసరం అనుకుంటే. ఒక అత్యున్నతమైన విలువలతో కూడుకున్న వ్యక్తి ఒక ప్రశ్నించే గొంతుకను మనం కంట్రోల్ చేయాలంటే ఆ పార్టీ కన్వర్సేషన్ మెడలో వేస్తే చాలు ఆల్సేషన్ డాగ్ లాగా మారిపోతారని చెప్తారు ఆయన. అంటే ఒక ప్రశ్నించే గొంతుకను మనము కంట్రోల్ చేయాలంటే ఏం చేసిన పర్లేదు, దండం పెట్టి పార్టీల విలువల కన్వే చేయాలి, ఆల్సేషన్ డాగ్ అయిపోతాడు. ఈ మాట చెప్పింది కాంశీరామ్ గారు. బీసీలను ఉద్దేశించి, ఎస్టీలను ఉద్దేశించి, ఎస్సీలను ఉద్దేశించి ఉత్తరప్రదేశ్ గ్రౌండ్ లో చెప్పిన మాట ఇది. అంటే ఈ రోజు ఇది వాస్తవం కాదా? సో ఈ శుభ పరిణామం నేపథ్యంలో ఇప్పటికైనా రాజకీయ పార్టీలు అర్థం చేసుకుంటాయి అనుకోవచ్చా? ఈ 42% రిజర్వేషన్కి సంబంధించి అందరూ పైకి యాక్సెప్ట్ చేస్తున్నారు, అందరూ ఇవ్వాలనే కోరుకుంటున్నారు. కానీ అమలు విషయం దగ్గరకు వచ్చేసరికి ఏ పార్టీ చిత్తశుద్ధి ఏంటి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ రాజకీయ పార్టీలు లేవు, ఓన్లీ ప్రైవేట్ లిమిటెడ్ కార్పొరేషన్స్ మాత్రమే ఉన్నాయి. రాజకీయ పార్టీలు ఉన్నట్టయితే నేను అటల్ బిహారీ వాజ్పేయి గారిని గౌరవిస్తాను, శ్రీమతి ఇందిరాగాంధీ గారిని గౌరవిస్తాను, రాజీవ్ గాంధీ గారిని గౌరవిస్తాను, ఎన్టీఆర్ ని గౌరవిస్తాను. వీళ్ళు రాజకీయ నాయకులు అనే వాళ్ళు తన కింది నాయకత్వాన్ని ఎంచుకుంటారు, వాళ్ళని ఒక మార్గంలోకి తీసుకెళ్తారు. పెరియార్ వీళ్ళు ఎందుకు అంటే మీకు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఒక్కడికి ఫేస్ వాల్యూ లేదు అట్లా. రైట్. అందరిని తీసుకొచ్చేసి మీకు ప్రజల ముందు పరిచయం చేశారు, ఇంక్లూడింగ్ అనేక మంది నాయకులను. నా ప్రొఫెసర్, నా లెక్చరర్ గా చెప్పుకున్న కడియం శ్రీహరి ఈజ్ మై టీచర్. నేను గౌరవించే కేసీఆర్ గారు, నేను గౌరవించే అనేక మంది, ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి కొంత మంచి వ్యక్తులు ఉన్నారు. అంటే వీళ్ళను అడ్రస్ లేని వ్యక్తులకు కూడా ఒక అడ్రస్ ని క్రియేట్ చేసిన వ్యక్తి ఎన్టీఆర్. దాన్ని గౌరవిస్తాం. ఇందిరాగాంధీ గారిని గౌరవిద్దాం, సేమ్ ఆమె అలానే చేసి. వాజ్పేయి గారు ఒకానొక సందర్భం లోపల నా దేశానికి నేను భద్రత ఇవ్వాలంటే ఈ రోజు నాకు కొట్లాడటం కాదు, సహకరించడం అనేది దాన్ని కదా మనం గౌరవించాల్సి. రవికుమార్ గారు మళ్ళీ ఎన్నికల సందడే మొదలు కాబోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పటికే జిహెచ్ఎంసీ 3 భాగాలుగా మారినటువంటి సిచ్యువేషన్ ఏంటి? అక్కడ బీజేపీ పెర్ఫార్మెన్స్ ఏ రకంగా ఉండబోతుంది? జిహెచ్ఎంసీలో మీకు తెలుసు శివ గారు, జిహెచ్ఎంసీలో పోయినసారి మేము 48 సీట్లు గెలిచినాం. ఒకటేసారి 48 సీట్లు గెలిచినాం. తర్వాత సరే కొంతమంది ఒక 2-3 పార్టీలు మారిరు, మళ్ళీ చనిపోయిన తర్వాత మళ్ళీ ఉప ఎన్నిక జరిగింది, అప్పుడు మళ్ళీ అపోజిషన్ పార్టీలు మొత్తం 44 సీట్లు ఇప్పటికి కూడా మా కార్పొరేటర్ లో ఉన్నారు. అదే పందాను బీజేపీ కొనసాగిస్తుంది. ఈ 3 మున్సిపాలిటీస్ లో అంటే జిహెచ్ఎంసీకి సంబంధించిన హైదరాబాద్, సెంట్రల్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్గిరి మూడిట్లో కూడా బీజేపీ అత్యధిక సీట్లు గెలిచి ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్ లో కూడా బీజేపీ మేయర్లే ఉంటారనే దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకు నేను చెప్తున్నానంటే అది ఏ ఎన్నికైనా రవికుమార్ గారు, ఏ ఎన్నికైనా సరే భారతీయ జనతా పార్టీ నాయకులు ఓట్లాడడానికి వస్తుంటే అధికార పక్షం కావచ్చు, అటు విపక్షం బీఆర్ఎస్ కావచ్చు, అడిగే క్వశ్చన్ ఒకటి, కేంద్రం తెలంగాణకి ఏం చేసింది, లేదంటే కేంద్రం ఈ జిల్లాకి ఏం చేసింది, ఇప్పుడు ఈ ఎన్నికలు వస్తే కేంద్రం హైదరాబాద్కి ఏం చేసింది అని అడుగుతారు. ఏం చెప్తారు అప్పుడు? అరే సార్ మీకు తెలీదు, కేంద్రమే చేసింది. ఇప్పుడు జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో కేంద్రం చేసిన పనులే ఎక్కువనే. అక్కడ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ 2 పార్టీలు చేసిన పనులు ఏమి కనిపిస్తలేవు. మీరు అది నల్లాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, సైడ్ కాలువలు కావచ్చు, మీరు ఏది చూసుకున్నా కూడా కేంద్రం నుంచి వచ్చిన డబ్బులే కనిపిస్తా ఉన్నాయి. కేంద్రం నుంచి నిజాయితీగా నికార్సుగా ఎక్కడ కూడా మంచులాగా కరిగిపోకుండా 100% డబ్బులు కింద వరకు వచ్చినాయి కనిపిస్తున్నాయి. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంత ముందున్నటువంటి పార్టీ ఈ పార్టీకి పంపించిన డబ్బులు ఎక్కడ కూడా కనిపిస్తలేవు. మీరు చూడండి, మీరు నాలాలు చూడండి, సైడ్ నాలాలు చూడండి, రోడ్డు చూడండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు చూడండి, రోడ్ల యొక్క పరిస్థితి, డబల్ లైన్ రోడ్డు చూడండి, స్ట్రీట్ లైట్లు చూడండి. అదే విధంగా ఎక్కడైతే మున్సిపల్ కార్పొరేషన్ లో స్మార్ట్ సిటీ పథకం కింద మేము ఇచ్చినటువంటి అనేక పథకాలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, అదే విధంగా హెల్త్ కేర్ సెంటర్స్ కావచ్చు, ఏది చూసుకున్నా కూడా శివ గారు కేంద్రం నుంచి పంపించిన నిధులకు సంబంధించిన నిధులు అది కూడా పథకాల వారీగా వచ్చే నిధులే కనిపిస్తున్నాయి. నేను ఒక అమృత్ పథకం చెప్పగలుగుతాను, ఒక స్మార్ట్ పథకం చెప్పగలుగుతాను, ఒక హృదయ పథకం చెప్పగలుగుతాను. చెప్పండి
ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీ ప్రవేశపెట్టినటువంటి పథకాలేంటి, ఆ పథకాలకు ఖర్చు చేసిన డబ్బులేంటి, ఎంతవరకు డెలివరీ అయినాయి? బీఆర్ఎస్ చెప్పమని చెప్పండి, కాంగ్రెస్ చెప్పమని చెప్పండి, ఇద్దరు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. మున్సిపల్ ఎన్నికలు ఓకే రవికుమార్ గారు, ఓకే రవికుమార్ గారు, సుమిత్ర ఆనంద్ గారు, సుమిత్ర ఆనంద్ గారు, ఓకే రవికుమార్ గారు, రవికుమార్ గారు, నుంచి కేంద్రం తీసుకున్నది ఎంత, రాష్ట్రానికి ఇచ్చింది ఎంత? రాష్ట్రం నుంచి కేంద్రం తీసుకున్నది ఎంత? రాష్ట్రం నుంచి కేంద్రం తీసుకున్నది ఎంత, రాష్ట్రానికి ఇచ్చింది ఎంత? ఈ లెక్క తీస్తే కేంద్ర ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? తీసుకున్నది ఎంత? అలాంటి లెక్కలే కరెక్ట్ కదా అడిగితే. ఇప్పుడు అలా కాదు, మనం తెలంగాణకు తీసుకున్నా కూడా ఒక నిమిషం మీరు అన్న పాయింట్ నేను చెప్తాను. మనం తెలంగాణకు తీసుకున్నా కూడా హైదరాబాద్ నుంచి ఎక్కువ రెవెన్యూ వస్తుంది, కానీ హైదరాబాద్ కి తిరిగి ఇచ్చేదంతా మిగిలిన జిల్లాలకు ఇచ్చేదంతా ఇలా పోల్చుకోవడం కరెక్ట్ కాదు కదా. ఇది దేశానికి సిచ్యువేషన్ బట్టి రాష్ట్రాలకు ఇచ్చే సిచ్యువేషన్, దేశానికి ఉన్న సిచ్యువేషన్ బట్టి ఇచ్చేటటువంటి అవకాశం. అట్లా నా క్వశ్చన్ ఒకసారి మీరు వినాలి, నా క్వశ్చన్ ఒకసారి వినాలి. ఈ మున్సిపల్ ఎన్నికల పంచాయతీలోనే మనం చూసుకుంటే మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే 2వ స్థానంలో బీఆర్ఎస్ నిలిచినటువంటి పరిస్థితి, కానీ కార్పొరేషన్లలో మాత్రం ఏ ఒక్క కార్పొరేషన్ కూడా మీరు గెలుచుకోలేకపోయినటువంటి సిచ్యువేషన్ చూసాం. ఎందుకు ఆ స్థాయిలో మీ పెర్ఫార్మెన్స్ తగ్గింది కార్పొరేషన్ల విషయంలో అనుకోవచ్చు? ఒకవేళ జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగితే ఈ 3 కార్పొరేషన్ల విషయంలో ఎలా ఉంటుంది పెర్ఫార్మెన్స్? తప్పకుండా జిహెచ్ఎంసీ ఇంతకుముందు 48 ఏదైతే బీజేపీ సాధించిందో, బండి సంజయ్ గారు అప్పుడు ఇచ్చినటువంటి హామీలేంటి? ట్రాఫిక్ చలాన్లు రద్దు చేస్తాం, అప్పుడు వరదల్లో బండి పోతే బండి, కారు పోతే కారు, ఇల్లు పోతే ఇల్లు ఇప్పిస్తామని చెప్పడం, తర్వాత మరి ఎన్నికలు అయిపోయినాయి కదా, బండి కారు ఏదంటే ఇన్సూరెన్స్ ఉంటది కదా అని దాటవేయడం, ట్రాఫిక్ చలాన్ల సంగతే మాట్లాడకపోవడం, ఇవన్నీ చూసినాం. ఎట్లాంటి హామీలు ఇచ్చి వాళ్ళు అవి సాధించిండ్రో చూసినాం. ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పూర్తిగా వాళ్ళు ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ప్రస్తుతం ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు, వాళ్ళు ఎగవేస్తున్నటువంటి కేసీఆర్ గారి పథకాలు, వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీల ఎగవేత, వాళ్ళ అబద్ధాల పాలన, 6 గ్యారంటీలు అమలు చేయాలన్నటువంటి వైఫల్యము, ఇది ఎప్పుడైనా బీజేపీ ప్రశ్నించిందా? కాంగ్రెస్ యొక్క స్కామ్లను మేము అడుగడుగున ఎండగడుతున్నాం. 1,63,000 ఉద్యోగాలు మేమిచ్చి, ఇదే రేవంత్ రెడ్డి గారు 2 లక్షల ఉద్యోగాలు ఏడాది లోపల ఇస్తామని హామీ ఇచ్చిండ్రు. 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వలేదు. దానికి సంబంధించి ప్రశ్నలు ఏమన్నా బీజేపీ లేవనెత్తిందా? ఎక్కడ బీజేపీ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నది? అందుకే ఈ స్థాయి ఫలితాలు. మీరు ఫలితాలు పెద్దగా ఆశిస్తా ఉన్నారు ప్రజల నుంచి, కానీ పని తక్కువగా చేస్తున్నారు ఫీల్డ్ లో. ప్రజల కోసం బీజేపీ ప్రశ్నించడం లేదు, ప్రజల కోసం బీజేపీ కాంగ్రెస్ తో పోరాడతలేదు. ప్రతిపక్షంలో మేమున్నాం, ప్రజల పక్షాన మేము పోరాడుతున్నాం. కాంగ్రెస్ ఈ స్థాయి మేము ఫలితాలు సాధించగలిగినాం. ఇది మాత్రం తప్పకుండా గట్టి పోటీ ఇవ్వగలిగినాం. 93% మేము నాడు గెలిచినాం. ఇవాళ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగాల గురించి అంటే 10 ఏళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరో తెలంగాణ ప్రజలు ఒకసారి మీరు నేను డిస్టర్బ్ చేయలేదు, మీరు కొంచెం పేషెన్స్ ఉండండి. ఇంత ఆవేశం నేను ఇదే ఇక్కడనే ప్రవళిక అనే అమ్మాయి చనిపోతే క్యారెక్టర్ అసైన్ చేసినటువంటి దుర్మార్గులు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. కేటీఆర్ ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారని, ఉద్యోగం రాలేదని ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే ఆ విధంగా చేసిరు. ఇవాళ ప్రజా ప్రభుత్వం 70,000 ఉద్యోగాలు ఇచ్చింది. ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తున్నాయని నమ్మకం, విశ్వాసం ఇవాళ ప్రజా ప్రభుత్వంలో ఉంది. మీరు ఎందుకు చేయలేదండి? మరి 10 ఏళ్లలో బిడ్డ ఓడిపోతే, ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్సీ చేసి ఉద్యోగం ఇచ్చినటువంటి చరిత్ర మీది. మరి నా తెలంగాణ ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద. 10 ఏళ్లలో మీరు ఎందుకు చేసిరో తెలియదా? ఇవాళ ఎక్కడ దోచుకుని కవిత చెప్తున్నారు కదా, ముందు కవిత అడిగిన బిడ్డ అడిగిన ప్రశ్నలు సమాధానం చెప్పండి. మీరు ఈ గురించి ఇట్లా ఇవాళ ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం, ఇవాళ మహిళలు, రైతులు, యువత, సబ్బండ వర్గాలకు కూడా ఇవాళ అభివృద్ధి జరుగుతుందంటే అది ప్రజా ప్రభుత్వం. దానికి నిదర్శనమే ఇవాళ ఎలక్షన్లలో ప్రజల తీర్పు వచ్చిరు. ఇవాళ మున్సిపాలిటీలో 80% పైగా మేము గెలిచినామంటే, డిస్టింక్షన్ లో మేము పాస్ అయినామంటే దానికి ప్రజలు ప్రభుత్వానికి మాకు మద్దతు ఇస్తారు కదా. మేము చేస్తున్న ఇదే ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ద్వారానే ప్రజల అభివృద్ధి జరుగుతుందని ఇవాళ ప్రజలు మా మీద నమ్మకం, విశ్వాసం ఉంది. ఇవాళ ఇప్పటికైనా మీరు మారండి. ప్రతిపక్ష పార్టీగా ఈ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వండి. ఒక నిర్దిష్టమైన క్రిటిసిజం చేయండి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. అంతే తప్ప ఏదో అధికారమే మాకు శాశ్వతం, మేము తప్ప అధికారంలో ఇతరులు ఉండొద్దు అనుకుంటే ప్రజలు మీకు ఈ విధంగానే బుద్ధి చెప్తారు. ఇక అదే విధంగా బీజేపీ నాయకులు వీళ్ళు మాట్లాడితే మేము ఇది చేసినాం, అది చేసినాం అంటారు. నేను సూటిగా ప్రశ్నిస్తానండి, నిర్దిష్టంగా మీరు తెలంగాణకు ఏం చేశారు? బడ్జెట్ లో మనమే డిస్కషన్ పెట్టాం. బడ్జెట్ లో తెలంగాణకు ఎంత అన్యాయం చేసినండి? మూసీ రీజన్ వేసుకుని మీరు ఎన్ని డబ్బులు ఇచ్చినండి? రీజనల్ రింగ్ రోడ్
కొడుకు ఎంత డబ్బులు ఇచ్చిరండి? తెలంగాణకి ఇప్పటి వరకు ఒక ఐఐఎం లేదండి, ఎందుకు తీసుకురాలేకపోతున్నారు? తెలంగాణ బిడ్డలు ఐఐఎం వస్తే బాగుపడడం మీకు ఇష్టం లేదా? నవోదయ స్కూల్ మీరు ఎందుకు తెలియదు? ఒక కేంద్రీయ విద్యాలయం ఎందుకు లేదు? ఒక పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా మీరు ఎందుకు తెలియదు? నా సమ్మక్క సారక్క జాతరకు ఒక నేషనల్ ఫెస్టివల్ మీరు ఎందుకు డిక్లేర్ చేయలేదు? ఇవాళ ఇన్ని చేసి మీరు ప్రస్తావించిన అంశానికి నేను మిమ్మల్ని కంటిన్యూ చేస్తున్నాను. అన్నింటికి కూడా మనం అక్కడ రవికుమార్ గారి దగ్గర ఆన్సర్ తీసుకుందాం. కాకపోతే వచ్చే క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు అంటే ఓకే, కాంగ్రెస్ నెట్టుకొచ్చింది, మొదటి స్థానంలో నిలిచింది, స్థానాల సంఖ్యాపరంగా చూసుకున్నా ఓట్ల శాతంలో దాదాపుగా 40% అయితే వచ్చింది. జీహెచ్ఎంసీ పరిస్థితి ఏంటి? ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో చూసుకున్నా కూడా జీహెచ్ఎంసీలో ఎక్కడా కూడా మెరుగైనటువంటి పనితీరు కనబరచలేదు. వచ్చేది జీహెచ్ఎంసీ ఎన్నికలు, కేవలం పనితీరు సరిగ్గా లేదు, అలాగే అటు ఎంఐఎంతో దోస్తీ ఉన్న కారణంగానే జీహెచ్ఎంసీని 3 ముక్కలు చేశారనేటటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఏ రకంగా నెట్టుకు రాబోతున్నారు? హైదరాబాద్ కి అసలు కాంగ్రెస్ అధికారంగా వచ్చిన తర్వాత ఏం చేసింది హైదరాబాద్ కి అనేటటువంటి క్వశ్చన్ కూడా ఉంది కదా. హైదరాబాద్ విషయంలో ఏం చెప్తారు అసలు? ఇవాళ జిహెచ్ఎంసీలో ఇవాళ తెలంగాణను ప్రత్యేకించి ఎకనామిక్ జోన్ గా ఇవాళ ప్రభుత్వం డివైడ్ చేసి తెలంగాణలో ఇవాళ ప్రత్యేకించి జిహెచ్ఎంసీ అనేది ఇవాళ హైదరాబాద్ లో ఓవర్ బర్డెన్ అవుతుంది. అడ్మినిస్ట్రేటివ్ లో డీసెంట్రలైజేషన్ చేయాలనే ఉద్దేశంతో ప్రజలకు సౌకర్యాలు అంటే పరిపాలన సౌలభ్యం కోసమే ఇవాళ జిహెచ్ఎంసీని ఇవాళ 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఇది ఎవరి కోసమో దేనికోసమో కాదండి, దయచేసి అంటే మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే మనం డీసెంట్రలైజేషన్ ప్రజలకు పరిపాలన యాక్సెస్ ఉంటది, దాని ద్వారా ఇంకా మరింతగా అభివృద్ధి చెందడం కోసం ప్రజలకు ఉపయోగపడతానే ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. ఇవాళ జిహెచ్ఎంసీలో 100% గెలవబోయేది మీ ఇవాళ కాంగ్రెస్ పార్టీని. దానికి ఒక ఉదాహరణ చెప్తా. ఇవాళ మొన్ననే కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జూబ్లీ హిల్స్ లో అంటే సికింద్రాబాద్ సెగ్మెంట్ కిందకి వస్తుంది. ఇదే జూబ్లీ హిల్స్ లో ఏం ఫలితం వచ్చిందో ఎన్ని రోజులు అవుతుందండి? ఇవాళ ఇదే ప్రజలు చూసిరుగా, ప్రజలు తీర్పిచ్చిరుగా. నిజంగా బీజేపీ మేము కేంద్రం నుంచి నిధులు తెచ్చినాం, లేదా కేసీఆర్ 10 ఏళ్లలో కేటీఆర్ మున్సిపల్ మినిస్టర్ నుండి అభివృద్ధి చేస్తే మరి జిహెచ్ఎంసీలో జరిగినటువంటి 2 బై ఎలక్షన్, ఒకటి కూడా కాదు, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో, కంటోన్మెంట్ బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇవాళ ఇంతకంటే ఉదాహరణ మీకేం కావాలి? మీరు ఇదే కేటీఆర్ ఏమన్నాడు? మున్సిపల్ ఎలక్షన్ రాని మేము చూసుకుంటాం, మేము మా సత్తా చూపిస్తా ఉన్నాం. మున్సిపల్ ఎలక్షన్ లో బుద్ధి చెప్పారు కదా. అందుకే జిహెచ్ఎంసీలో కూడా 100 మార్క్ మై వార్డ్ 100% మేమే గెలుస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరబోయేది మున్సిపాలిటీలో, జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ. మేము నమ్ముకుంది అభివృద్ధిని నమ్ముకున్నాం, మేము నమ్ముకున్న సంక్షేమాన్ని నమ్ముకున్నాం. మీరు ఎంతసేపు భావోద్వేగాల రాజకీయాలు, విషపూరిత రాజకీయాలు, ఒకరేమో భావోద్వేగ రాజకీయాలు, సెంటిమెంట్ రాజకీయాలకు తావులేదు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, సంక్షేమం. అది కాంగ్రెస్ పార్టీ ద్వారా మాత్రమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి ఆధ్వర్యంలో సాధ్యమవుతుందని ప్రజలు నమ్మిరు, విశ్వసిస్తున్నారు. ఇదే ఎలక్షన్ కాదండి, రేపు జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లు అయినా కూడా, ఏ ఎలక్షన్ అయినా తెలంగాణలో రేపు రాబోయే ఏ ఎలక్షన్ అయినా గెలిచేది గెలవబోయేది కాంగ్రెస్. ఓకే లింగం యాదవ్ గారు. జయరాం గారు మీరు కంటిన్యూ అయ్యే ముందున ఒక క్వశ్చన్ కూడా చెప్పేస్తాను. ముఖ్యంగా ఈ ఎక్స్ అఫీషియా సభ్యులు అనేటటువంటిది స్థానిక ఎన్నికల్లో అవసరం అనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది. ప్రజలు ఒక పార్టీకి అంటూ మెజారిటీ ఇచ్చిన తర్వాత మధ్యలో ఎక్స్ అఫీషియా సభ్యులు అంటూ కొందరు రావడం, స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళు రావడం, ప్రజలు ఇచ్చినటువంటి ఫలితాన్ని అంటే మెజారిటీ ఎవరికైతే ఇచ్చారో, ఏ పార్టీకి అయితే ఇచ్చారో ఆ మెజారిటీ మ్యాండేట్ ని చేంజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయడం, ఇది ప్రజాస్వామ్యమా అనేటటువంటి ఒక చర్చ సుదీర్ఘంగా నడుస్తున్నటువంటి పరిస్థితి కదా. దాని మీద కూడా మీ అభిప్రాయం చెప్పాలి. కంటిన్యూ. డెఫినెట్ గా ఈ ఎక్సెప్షియో గురించి మాట్లాడుతున్నాం. మొన్న కూడా మొదటి నుంచి ఇదే చెప్తున్నాను. ఎక్సఫిషియో డెఫినెట్ గా మన రాజ్యాంగంలో పొందుపరిచిందా అనే దాని మీద సందిగ్ధత. దానికంటే కూడా మన సుప్రీంకోర్టులో కానీ, స్టేట్ హైకోర్టులో కానీ రిట్ పిటిషన్స్ దాఖలైనాయి దానిపైన, ఉండకూడదని. కానీ దానిపైన ఎలాంటి జడ్జిమెంట్ ఇంతవరకు వెలువడలేదు. కాబట్టి ఎక్సఫిషియో దీన్ని ఇంటర్ఫియర్ అయిపోయిన తర్వాత కొంత ప్రజలకు ఇబ్బందితో ఫలితాలు తారుమారవడం ఖాయం. ఎందుకంటే ప్రజలిచ్చే తీర్పు పైన నిజంగా నాయకులకు కనుక గౌరవం ఉన్నట్టయితే దీన్ని వ్యతిరేకించేసి వీళ్ళే దాన్ని టర్మినేట్ చేయాల్సిన బాధ్యత ఉంది. కోర్టులో ఉండే కేసులు కానీ, అంశాలు కానీ ఉంటాయి. కానీ ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా అధికార పార్టీలో ఎవరున్నా కూడా వీళ్ళు చేసే తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసము ఇక్కడ ఈ ఫలితాలను ఒక బూచిగా చూపిస్తున్నారు. ఈ ఫలితాలను ఇదే గౌరవంగా చూపిస్తున్నారు. అది బాధాకరమైన విషయం. ఇది ఒక కాంగ్రెస్ కి ఏం వర్తించదు, అన్ని పాలక పార్టీలకు వర్తిస్తుంది. ఏ పాలకులు ఎక్కడ ఉంటే అక్కడ వర్తిస్తారు. దీన్ని గొప్పగా చెప్తున్నారు. మరొక అంశం వచ్చేసి ఇప్పుడు ఏదైతే జిహెచ్ఎంసీని ఇన్ని భాగాలుగా విడదీయాలి అని అనుకుంటున్నాను, అంటే పాలన పరమైన అంశాలని డీసెంట్రలైజ్ చేయాల్సిన అవసరం లేదు. అభివృద్ధిని డీసెంట్రలైజ్ చేయాలి. పాలన పరమైన అంశాలు సెంట్రలైజ్ ఉన్న పెద్ద లాస్ ఏం లేదు.
అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, ఎప్పుడైతే రాష్ట్రాలు పెద్దగా ఉన్నప్పుడు రాష్ట్రాలను పెంచేసుకొని అక్కడ డీసెంట్రలైజ్ చేయమని చెప్పిండు. దేనికోసం అంటే అభివృద్ధిని చాలా కీలకంగా ఉంటుందిగా. ఒక్క నిమిషం తమ్ముడు, నేను కాన్స్టిట్యూషన్ విషయాల్లో చెప్తున్నా, మీ పార్టీ పొలిటికల్ పార్టీతో నాకు అక్కర్లేదు. దాన్ని చెప్పేసి ఆయన చిన్న రాష్ట్రాలకు గౌరవాన్ని ఇచ్చేసి చిన్న రాష్ట్రాలను అభివృద్ధి దశలో పెంచాలన్నారు. కానీ మనోళ్ళకి అర్థమైంది చెప్పాలా, చిన్న రాష్ట్రాలను చేసుకొని దోపిడీని చేసుకుంటూ మనం ఎదుగుదల కోసము దీన్ని ప్రజల ఎదుగుదలగా చూపిస్తున్నారు. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, వీళ్ళు ఫుల్ బాటిల్ కొట్టేసి 3 పూట్ల బిర్యానీ తినేసి మందు తాగేసిన తర్వాత ప్రజలంతా కూడా హ్యాపీగా ఇట్లనే తింటున్నారు అనుకుంటారు అని ప్రజలకు చెప్తున్నారు. ఇది సిగ్గుపడాల్సిన విషయం. ఇది ఒక పార్టీకో ఒక నాయకుడు కాదు, రాజకీయ నైజం ఇట్లుంది. రాజకీయ నాయకుల నైజం ఇట్లుంది. గత ప్రభుత్వం బంగారు తెలంగాణ అన్నది, బంగారం ఎవరి దగ్గర ఉందో ఎవరికి తెలియదు. ఇది ప్రజా తెలంగాణ అన్నది అసలు ప్రజలకే ఈ తెలంగాణతో సంబంధం లేకుండా పోయింది. నేను 2 క్లియర్ గా చెప్తున్నాను, ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా. అంటే ఈ రోజు అప్పుడు వెలమదొరల అహంకారం అయితే ఇప్పుడు రెడ్డి బలుపు ఎక్కువ అయిపోయింది. ఎక్కడ తగ్గిందా? ఎక్కడ తగ్గలేదు. అంటే వీళ్ళను నేనైనా తగ్గించుకున్నానంటే ఐ డోంట్ కేర్ అట్ ఆల్. వాస్తవాలు చెప్తున్నాను. అయితే ఏమవుతుంది, అరెస్టులు, కేసులు, జైళ్ళు, పోతాం వస్తాం, అంతకంటే ఏం జరుగుతుంది అనే విషయం నాకు కూడా అర్థమైపోయింది. అంటే ఈ రోజు ప్రజాపక్షాన కనుక నాయకులు మాట్లాడినట్టు అవుతే ఈ సెంట్రలైజ్డ్ డీసెంట్రలైజ్డ్ ఏం మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి అనేది రేవంత్ రెడ్డికి తెలియదు కాబట్టి ఏదో స్టోరీ చెప్తూ ఉన్నాడు. జనాలు వింటున్నారు అనుకుంటున్నాడు. రవికుమార్ గారు కంక్లూడ్. నేను ఒక 3 పాయింట్ల పైన కంక్లూజన్ ఇస్తాను శివ గారు. ముందుగా మేడం వన్ మినిట్, నాకు వేరే కొంచెం పర్సనల్ వర్క్ ఉంది, దయచేసి ఐ ఎగ్జిట్ దిస్ ప్లేస్. థ్యాంక్ యూ జయరామ్ గారు. కంటిన్యూ రవికుమార్ గారు. అయితే మేడం అన్నట్టు మా దగ్గర నుంచి ఎంత తీసుకొని పోతున్నారు, మాకు ఎంత ఇస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు వీళ్ళు. నేను వాళ్ళకి మళ్ళీ నేను చెప్తున్నా, తెలంగాణ ప్రాంతం ఏమి టిఆర్ఎస్ వాళ్ళ యొక్క అదేమి గడిలు కాదు, టోటల్ కాదు. మళ్ళీ ఇంకోసారి మీరు ఆ ప్రశ్న అడగొద్దు. మేము ఎంత వినండి, మేము ఎంత తీసుకెళ్తున్నామో ఎంత ఇస్తున్నామో లెక్కున్నది, మేము ఎంత పెట్టుకొని ఎక్కడ ఖర్చు చేసుకున్నామో లెక్కున్నది. కానీ మీరు 10 సంవత్సరాల్లో ట్యాక్స్ల రూపంలో ఎంత తీసుకున్నారు, ఎంత దొబ్బిదిన్ని మీ గడిలలో దాచుకున్నారు, ఎంత వరకు దోచి తిన్నారు, ఈ లెక్క చెప్తారా మీరు? ఏం మాట్లాడతారండి? మేము మాట్లాడేదానికి ప్రతిదానికి లెక్క ఉంటది, మీకు లెక్క ఉన్నదా? మీ లెక్క ఎక్కడ ఉన్నది? ఎంతవరకు తెలంగాణలో ఉన్నటువంటి ప్లీజ్ కంక్లూడ్ రవికుమార్ గారు. మిగిలిన పాయింట్లు కూడా చెప్పాలి. కంక్లూడ్ టైం లేదు మనకి. మీలాగా దాచుకునే అవసరం మాకు లేదు. మీలాగా కేసులకు భయపడి కుమ్మక్కైపోయి మీలాగా కేసులకు భయపడి రేవంత్ రెడ్డి. రవికుమార్ గారు ప్లీజ్ మిగిలిన 2 పాయింట్లు కూడా చెప్పాలి, మనకి టైం తక్కువ ఉంది. మళ్ళీ చెప్తున్నాను, శివ గారు ఏమంటున్నారు? మిగిలిన మీరు 2 పాయింట్లు కూడా చెప్పండి, మనకు టైం తక్కువ ఉంది. నేను అందరికీ అవకాశం ఇవ్వాలి. కంక్లూడ్ ప్లీజ్. ఇంతకుముందు లింగం యాదవ్ గారు మాట్లాడినారు, మీరు మాకు అసలు ఏమి ఇచ్చారని చెప్తున్నారు. RRR గురించి మాట్లాడినారు. RRR కి మేమే డబ్బులు ఇస్తున్నాం. లింగం యాదవ్ గారు నోట్ చేసుకోండి ప్లీజ్. అదే విధంగా మూసీ రిజర్వేషన్ కోసం అడిగారు. మూసీలో కూడా 3 ఎస్టీపీలకి ఇప్పటికే 1547 కోట్ల రూపాయలు ఇచ్చినాం, అది కూడా మీరు నోట్ చేసుకోండి. మెట్రో గురించి అడిగారు, మెట్రో గురించి కూడా 12,000 కోట్ల రూపాయలు మేము ఆల్రెడీ డబ్బులు శాంక్షన్ చేసి రెడీగా పెట్టుకున్నాం. మీరు ఏళ్ళ నుంచి క్లియర్ చేసుకోండి. బండి సంజయ్ ఇంట్లో పెట్టుకుంటా రెడీగా ప్రశ్నకు మా దగ్గర ఆన్సర్ ఉన్నది. మీరు ఏదో ఫేక్ గా అడిగేసి మేము ఆ పైన బుడ్డ తల్లి పైన పడేస్తాం, బట్ట కలిసి మీద ఆన్సర్ కి ఆన్సర్ ఇవ్వడానికి ఎప్పుడు రవి రెడీ ఉంటారు. రవికుమార్ గారు, సుమిత్ర గారు కంక్లూడ్. చెప్తున్నారు సమంజసం కాదు. మేము అభివృద్ధి చేస్తాం. కేసీఆర్ గారి పాలన ఒక సువర్ణాధ్యాయము. అభివృద్ధి సంక్షేమ 2 కళ్ళుగా పాలన జరిగింది. కేంద్రం సహకరించకున్నా, కనీసం సవతి తల్లి ప్రేమ చూపించకున్నా అభివృద్ధి చేసి చూపించినాం. తెలంగాణను బాగుపరిచినాం. హైదరాబాద్ ను ఆశ్చర్యపోయిన సినిమా యాక్టర్లు ఇక్కడికి వచ్చి హైదరాబాద్ చూసి మీరు అయిపోయిందండి.
మీరు ఆపాలండి రవికుమార్ గారు. ప్లీజ్ రవికుమార్ గారు. రవికుమార్ గారు మీరు ఆపాలి. అదాని దగ్గర దాస్తున్నారు మీరు. బడా కంపెనీలను వేల కోట్లు మాఫీ చేస్తా ఉన్నారు మీరు. మీరెక్కడ దాస్తున్నారో ప్రజలకు తెలియదా? మీరెక్కడ బీజేపీ ఎక్కడ దాస్తున్నారు ప్రజలకు తెలియదా? దేశ సంపదను కొల్లగొట్టి బీజేపీ ఎక్కడ దాస్తున్నదో తెలియదా? మీరు కేసీఆర్ గారి కుటుంబాన్ని అనాల్సిన అవసరం లేదు. తెలంగాణ కోసమే కేసీఆర్ కుటుంబం